శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణం 16వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న శిష్యులకి స్వామి బోధించింది మనకి అర్థమైంది కదా. అదేవిధంగా ఇంకా ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తూ ఉండేవాడు. ముగ్గురు కదండి శిష్యులు, ముగ్గురులో ఇద్దరిని ఆయన ఆశీర్వాదం పొందేశారు. ఇద్దరు, ఇంకొక ఆయనే ఉన్నాడు ఉపమన్యువు. అతనికి కూడా ఏం చేస్తాడో స్వామి చూద్దాం. ఇంకా ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తూ ఉండేవాడు. అతడు అతిగా భోజనము చేసేవాడు. ఆ మాంద్యము వలన విద్యాభ్యాసములో అతని మనస్సు నిలిచేది కాదు. అతను అతిగా భోజనం చేయడం వల్ల, ఆ మందంగా ఉండడం వల్ల అతను విద్యని సరిగ్గా అభ్యసించేవాడు కాదటండి. దౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతనిని పిలిచి, నాయనా, నీవు గోవులను అడవికి తోలుకుని పోయి మేపుకుని వస్తుండు అని చెప్పారటండి. ఉపమన్యువు గోవులను అడవికి తీసుకువెళ్ళాడట. కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగిందట. వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడట. దౌమ్యుడది చూచి, నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నారటండి. మరునాటి నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి సంజవార్చుకుని దగ్గరలోనున్న బ్రాహ్మణుల ఇండ్లలో భిక్ష చేసుకుని భోజనం చేసాగాడట. అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది. అది గమనించిన దౌమ్యుడు ఒక రోజున అతనిని అడిగి కారణం తెలుసుకుని, నన్ను విడిచి భోజనం చేస్తున్నావటరా అన్నారటండి. చూసారా, నిత్యము నీవు చేసుకొచ్చిన భిక్ష నాకిచ్చి మరలా అడవికి పోయి ఆవులను మేపుకుని రావాలి అన్నారంటండి అని ఆజ్ఞాపించారు. ఉపమన్యువు అలా చేస్తుండడం వలన ఆకలి అతనిని ఎంతగానో బాధించేదటండి. అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువు కర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకుని తినసాగాడటండి. అందువలన అతడి శరీరము పుష్టిగా ఉండడం చూచి దౌమ్యుడు కారణం అడిగి మళ్ళీ తెలుసుకున్నారండి. ఆ రెండవ భిక్షను కూడా తమకే ఇవ్వాలని చెప్పి అడిగారంటండి స్వామి. అప్పుడు ఆ రెండవ భిక్షను కూడా నాకే ఇవ్వాలని చెప్పారు. ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకోసాగాడటండి. అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింత లావెక్కిందట. ఒకరోజు దోముల వారు అందుకు కారణం అడిగారటండి. కారణం అడిగి తెలుసుకున్నారంట. ఒరే, పశువుల ఎంగిలి పాలు త్రాగితే పశువు వలె నీవు కూడా బుద్ధిహీనుడు అవుతావు కనుక త్రాగవద్దు అని నిషేధించారంటండి. ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలచి వాటిని ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళలో చింది అతని కళ్ళు రెండు కనిపించలేదటండి. పాపం ఆకలికి ఆగలేక ఇంక జిల్లేడు పాలన్నా తాగుదామని చెప్పి మరి స్వామి ఆజ్ఞ శిరస వహించాలి కదా, అలా చేశాడంటండి. ఆయన పరీక్ష అండి అది. అతని కళ్ళలో పడి రెండు కళ్ళు కనిపించలేదటండి. తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడటండి. సూర్యాస్తమయమైన శిష్యుడింటికి రాకపోయేసరికి అతనిని వెతుకుటకు దొమ్ముల వారు అడవికి వెళ్ళారటండి. ఆయన కేక విని ఉపమన్యువు బావిలో నుండి సమాధానం ఇచ్చాడటండి. ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకుని అశ్వనీ దేవతలను ప్రార్థించమని చెప్పారట. ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది. వెంటనే అతడు బావి నుండి కూడా బయటకు వచ్చి గురువుకు నమస్కరించాడటండి. దొమ్ముడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయి పెట్టి, నాయనా, నీ కీర్తి 4 దిక్కులా వ్యాపిస్తుంది. నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు. వారిలో ఉదంకుడు అనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు. నీ కీర్తిని శాశ్వతమునర్చగలడు అని ఆశీర్వదించాడటండి. అతడు గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమము స్వీకరించాడట. కాలాంతరములో దౌమ్యుల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది.
కనుక నాయన గురుని అనుగ్రహముతో పొందలేనిది ఏదీ లేదు. గురుద్రోహము వలన ఇహపరాలలో సుఖమే ఉండదు. ఇదండి ఇక్కడ మనం గమనించాల్సింది. గురువుని నమ్మితే ఆయన అనుగ్రహము మన మీద ఉంటుంది. అదే గురుద్రోహం చేస్తే ఏమవుతుందండి? ఇహపరాల్లో కూడా సుఖమే ఉండదు. సరికదా, నీవెంత తిరిగినా వ్యర్థమే. కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువునే ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో. ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతుంది. శ్రీగురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, స్వామి, నేను అజ్ఞానము వలన గురుద్రోహం చేసిన మాట నిజమే. నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో విరిగిన నా గురువు మనస్సు అతకడం సాధ్యం కాదు. చూడండి, అతని మనస్సు విరిగిపోయిందంట. నా మనస్సు విరిగిపోయింది, నా గురువు నా మనస్సును అతకడం సాధ్యం కాదు. ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి? నా పాపానికి పరిహారము నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపముతో ఆత్మహత్యకు సిద్ధమయ్యాడటండి. అప్పుడు శ్రీగురుని మనస్సు కరిగి, నాయనా, తీవ్రమైన పరితాపము వలన నీ దోషము నశించి వైరాగ్యము కలిగింది. ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు అని చెప్పి అతనిని ఆశీర్వదించారటండి. వెంటనే అతని కంఠము గద్గదమై శరీరమంతా రోమాంచితమైందట. కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయటండి. అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారము అతని హృదయంలో ఉదయించింది. అప్పుడు శ్రీగురుడు, నాయన, నేను చెప్పిన గురుమహిమ హృదయంలో నిలుపుకుని నీవు గురువు వద్దకు వెళ్ళు. నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు. ఆయనే నేనని తెలుసుకో అన్నారటండి. అతను అలానే చేసి తర్వాత ముక్తి పొందాడట. ఇలా 1 సంవత్సర కాలము వైద్యనాథంలో నివసించి తరువాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారము చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న బిల్లవటి గ్రామంలోని భువనేశ్వరీ దేవి సన్నిధి చేరి అచ్చట కృష్ణవేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఉదుంబర వృక్షం క్రింద కొంతకాలం గుప్తంగా నివసించారటండి. స్వామి శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. జై గురుదత్త. శ్రీ గురుదత్త.